నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువే ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న పుష్పాలంకరణ వేడుకలు 5వ రోజు సోమవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తలుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాలలో భాగంగా అమ్మవారిని తెల్ల జిల్లేడు, మారేడు దళాలు, తులసి, మరువం, దవనం పూలతో శోభాయమానంగా అలంకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువే ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వేడుకలలో 5వ రోజు వివిధ వర్ణాల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ అలంకరణ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది. దర్శనార్థం వచ్చిన భక్తులు ఈ పుష్పాలంకరణ చూసి భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణమంతటా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నాదాలతో భక్తి వాతావరణం నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు పుష్పాలతో అలరారుతున్న దుర్గమ్మను దర్శించుకుని పునీతులయ్యారు. ముఖ్యంగా తెల్ల జిల్లేడు, మారేడు దళాలు, తులసి, మరువం, దవనం వంటి పవిత్ర పుష్పాలతో చేసే అలంకరణ అమ్మవారికి ప్రీతి పాత్రమైనదిగా భావిస్తున్నారు. శెట్టి బలిజల ఆరాధ్య దైవం సంఘ సంస్కర్త దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి అని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలను ముఖ్యంగా శెట్టి బలిజల్ని లక్ష్యంగా చేసుకుని వెంటపడి వేధించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 6 నెలల్లో బొడసకరులో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, శెట్టి బలిజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, శెట్టి బలిజ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు మాకు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నాకు యువగలం పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. పాదయాత్రలో నేను నడుస్తూ ప్రతిరోజు ఒక సామాజిక వర్గంతో కూర్చోవాలి, నేరుగా వాళ్ళని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఒక తాపత్రయం నాలో ఉండేది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. యువగలం పాదయాత్రలో మా శెట్టి బలిజ సోదరుని కలిసినప్పుడు వాళ్ళ ఆనాడు ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన శెట్టి బలిజ సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకి తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి
ఏకంగా అదే షిప్ కి యజమానిగా రాష్ట్రంలోని చేనేత కళాకారుల అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు చేనేత రంగానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. చేనేత కార్మికుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. స్థానిక శేషసాయి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న గాంధీ బున్కర్ మేళా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2026ను సాయంత్రం రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు చేనేత రంగానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సచివాలయంలో అలాగనే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో చేనేత వస్త్రాల ప్రదర్శనను ఏర్పాటు చేసి కళాకారుల ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. పనిముట్ల కొనుగోలుకు 90% వరకు సబ్సిడీ కల్పించడం ద్వారా కార్మికుల ఉత్పాదకతను పెంచుతామని అన్నారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పారో మరి చేనేతలకు పెద్దపీట వేస్తాం, చేనేతల్ని గౌరవిస్తాం, చేనేతలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువగళ అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజు నుంచి కూడా మరి చేనేతలకు ప్రోత్సహిస్తూ మరి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం, మొన్నటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి ఎగ్జిబిషన్స్ మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలన్నీ ఒకచోటే మన రాష్ట్రంలో తయారు చేసిన చేనేత వస్త్రాలన్నీ ఏర్పాటు చేయడం వల్ల ఒక్కొక్క అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాం, సెక్రటేరియట్లో కూడా పెట్టాం. అదే కాకుండా బ్రహ్మోత్సవాలు కలియుగదైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కూడా అక్కడ కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా చేనేతలు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన మన ఊరు మన జెండా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. మన ఊరు మన జెండా ఆధ్వర్యంలో గ్రామాలలో జరగబోయే అభివృద్ధిని వివరించేలాగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాలలో ఉన్న ఇతర సమస్యల్ని, ప్రజల ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు మన ఊరు మన జెండా కార్యక్రమం పోస్టర్ ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ 75 వసంతాల బీజేపీ అంచెలంచెలుగా ఎదిగిందని, ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని చెప్పారు. నేడు గ్రామాన బీజేపీని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టామని, అన్ని మోర్చాల నాయకులు పనిచేసేలాగా కిసాన్ మోర్చా అధ్యక్షులు పర్యవేక్షణ చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ఆధ్వర్యంలో గ్రామ వికాసం కోసం జరుగుతున్న కార్యక్రమాలు వివరిస్తామని స్పష్టం చేశారు. అనే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అంటే భారతీయ జనసంఘ్ ఏర్పడి 1951లో అక్టోబర్ 21న మన ఈ యొక్క దేశంలో ఒక కొత్త జాతీయవాద రాజకీయ స్రవంతి ప్రారంభం అవ్వటం జరిగింది. భారతదేశ పునర్నిర్మాణం కోసం ఒక ఆలోచనతో ప్రారంభమైన యొక్క ఆలోచన పరంపర నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అలాగే భారతీయ జనతా పార్టీ తన రూపాన్ని, భారతీయ జనసంఘ్ రూపాన్ని మార్చి 1980 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించబడి, అలాగే కేవలం ప్రపంచంలో అతిపెద్ద పార్టీగానే కాకుండా అత్యంత ప్రభావవంతమైన పార్టీగా దేశంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారులు అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, గుంటూరు ఛానల్ భూసేకరణ, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతుల సేకరణ, రైతాంగ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. ఈ ప్రభుత్వ పథకాలు గ్రామానికి ఎట్లా తీసుకుని వెళ్ళాలి, బెనిఫిట్ ఎట్లా, ఉదాహరణకి స్కూలు, హాస్టల్స్ బాగా చదువుకోవాలి. మేమంతా మీలానే చదువుకొని పైకి వచ్చాము, మీరు కూడా చదువుకొని పైకి రండి. ఆఫీసర్లు అందరూ చెప్తారన్న ప్రతి మండలానికి వెళ్ళి, మండలంలో ఉన్న వాళ్ళని గ్రామాలకు వెళ్ళి మీరు చదువుకోండి, ఈ దురలవాట్లు మానండి, మనం పైకి రావాలి, మనం అందరం కష్టపడితేనే పైకి రావాలి, వేరే వాళ్ళు కూడా వారికన్నా మనమేం తక్కువ కాదు,
మనం ఆత్మధైర్యంగా ఆత్మగౌరవంగా బ్రతకాలంటే చదువు ముఖ్యం. విద్యార్థులుగా ఉన్నవారు చదవండి, ఉద్యోగస్తులుగా ఉన్నవారు కష్టపడి వారి వారి శాఖల్లో ప్రావీణ్యత సంపాదించి పై అధికారులకు వారు నిన్ను పిలిచి ఇది ఎట్లా చేయాలి రాజశేఖర్ అనే విధంగా మీరు తయారు కావాలి. అంబేద్కర్ ఎప్పుడు కూడా మెరిట్, ఆయన ఎప్పుడు కూడా మెరిట్ కష్టపడ్డాడు. తర్వాత గోల్ అచీవ్ చేసుకోవడానికి దాన్ని అచీవ్ అయ్యే వరకు కూడా నిద్రపోలేదు. అలాంటిదే మనం నమ్ముకున్నాం కాబట్టి మీరు కష్టపడి చదవండి. మార్గదర్శకులుగా మేమంతా ఉంటాం. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిచేస్తాం. నెగిటివ్ వద్దు, మనకి అసలు అవసరం లేదు. పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్దాం. ఒకరికి వ్యతిరేకంగా వద్దు. మీరు మిమ్మల్ని తగ్గించుకోవద్దు. మీ దళితుల్లోనే చాలామంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళకి మీరేం తక్కువ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. మేమంతా ఉన్నాం. తప్పుడు పనులు చేయడానికి మేము ఒప్పుకోము. మంచి పనులు చేద్దాం. అందరి చేత మంచి అనిపించుకుందాం. ముందు మనకు తృప్తి వస్తుంది, పైకి వస్తున్నాము సంతోషాన్ని. అదే విద్యార్థులు బాగా చదవాలి, చదువుకుని మంచి పైకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు వాళ్ళు గుణాత్మకత పెంచాలి. తర్వాత నిరుద్యోగులుగా ఉన్నవారు భయపడొద్దండి. అనేకమైన అవకాశాలు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో, అవి కాకపోతే సొంతగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని 10 రూపాయలు గౌరవంగా సంపాదించుకునే మార్గాలు అనేక ఉన్నాయి. వాటన్నిటిని వెతుకుదాం. ఈ గైడెన్స్. జేబీమండి, నా పేరు నల్లపు నీలాంబరం, భీమసేన సేవాదళ అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు ఎస్పీ ఆఫీస్కి మేమందరం కూడా రావటం జరిగింది ప్రజా సంఘాలుగా. గరికపాటి నరసింహరావు గారు మరి బ్రాహ్మణ సంఘాలను ఒక్కళ్ళనే బతికిచ్చే విధంగా, బ్రాహ్మణునికి ఏదో పెద్ద నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుతూ అనేక మంది పేద ప్రజలు చదువుకొని పాఠశాలలో ఎంతో ఉన్నతమైన భోజనం పెడుతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పిల్లల భవిష్యత్తుకి ఎక్కడ అడ్డం లేకుండా వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చి చదువుకోవటానికి మంచి అవకాశాలు కల్పిస్తుండే ప్రభుత్వాలని విమర్శిస్తున్నాడా లేదా వాళ్ళకి అన్నం పెడుతున్నారని కుళ్ళుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు. అనేకమైన గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లుగా చదువుకొని రానున్న జీవితాల్లో రోజుల్లో ఎంతో ముందుకు ఎదగటానికి ఇంకా భవిష్యత్తుగా అసమంటి మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇంకా పిల్లలకి మంచి ఆహారం అందియాలని చెప్పటం వదిలేసేసి ఈ పిల్లలకి ఎందుకు ఆహారం పెడుతున్నారు, పెళ్లి కొడుకుల్లాగా చూస్తున్నారు ఎందుకు అని చెప్పి విమర్శించడం అనేది చాలా బాధాకరం. గరికపాటి నరసింహరావు మాటలు వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో గరికపాటి ఎక్కడైనా కానీ మీటింగులు కానీ ఆయన యొక్క ప్రదర్శనలు చేస్తే మాత్రం దళిత బహుజన ప్రజా సంఘాలందరం కూడా అడ్డుకుంటాం. అన్నీ గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారిలో ఎస్పీ గారు కూడా కేసు నమోదు చేయాలి, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అత్యంత చేరువగా ఉండి సన్నిహితంగా ఉండి ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తున్నటువంటి ఈ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గారి బదిలీ జరుగుతున్నట్టు ప్రజా సంఘాలకి ప్రజలకు తెలియవచ్చింది. ఈ బదిలీని ప్రభుత్వం వెంటనే నిలిపేసి ఈ గుంటూరు జిల్లాలోనే ప్రజల సమస్యలు పరిష్కరించే అధికారిని ఇక్కడే ఉంచాలని మేము డిమాండ్ చేస్తూ లోపల వినతిపత్రం ఇచ్చాము జాయింట్ కలెక్టర్ గారికి. ఈ బదిలీని వెంటనే నిలిపివేసి జిల్లాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారికి, అట్నే లోకేష్ గారికి, వీళ్ళందరికీ మీ పరంగా మీ ద్వారా గుంటూరు ఎస్పీకి 2 కీలక వినతి పత్రాలు ఇచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు జనవరి 31న నా ఇంటిపై జరిగిన దాడిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్న. దాడి చేసిన టీడీపీ నేతలకు స్టేషన్ బెయిల్, నాపై మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని ఆరోపణ. అర్ధరాత్రి వేళ పోలీస్ కస్టడీలో తీవ్రంగా వేధించారని ఆరోపణలు. నల్లపాడు లాకప్ లో సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ప్రవర్తనపై విచారణ జరపాలని ఎస్పీకి వినతి. వేధింపులకు పాల్పడిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ 2 అంశాలపై ఈరోజు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన అంబటి రాంబాబు, చట్టం అందరికీ సమానంగా ఉండాలి, పోలీసుల ఏకపక్ష వైఖరిని సహించేది లేదని అంబటి రాంబాబు హెచ్చరించారు. డీజీపీ గారికి కూడా ఈ 2 రిప్రజెంటేషన్స్ పర్సనల్గా వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 2 రిప్రజెంటేషన్స్ ఏమిటాయంటే 31వ తారీఖున చరిత్రలో కని విని ఎరుగనటువంటి ఒక ఘోరమైన సంఘటన గుంటూరు పట్టణంలో జరిగింది. మీ అందరికీ తెలుసు. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగి ఉండవు అని నేను అభిప్రాయపడుతున్నాను. 37వ తారీఖున 5 గంటల నుంచి రాత్రి 12:20 వరకు మా ఇంటి మీద, ఆఫీస్ మీద
పెద్ద ఎత్తున దాడి చేశారు, ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు, ఇల్లుని ఆఫీస్ని ధ్వంసం చేశారు, నా ప్రాపర్టీని అన్నింటినీ కూడా కార్లు అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 7 గంటల 20 నిమిషాల పాటు విధ్వంసాన్ని సృష్టించారు. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 18 రోజుల తర్వాత న్యాయస్థానాల తీర్పుతో నేను బయటకు రావటం జరిగింది. ఆ తర్వాత నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ప్రపంచమంతా చూసినా కూడా పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం, అది భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంతవరకు అసలు యాక్షన్కి వెళ్ళలేదు, కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. జనరల్గా పోలీసులు ఏం చేయాలంటే ఒక సంఘటన జరిగితే సూమోటివ్గా కేసు బుక్ చేయాలి. నా ఇంటి మీద 31వ తారీఖున జరిగినటువంటి దాడి కానీ సంఘటన కానీ పోలీస్ హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ ఈవెన్ ఏ కేస్. 1వ తారీఖున నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారి యొక్క అనుమతితో నా లీగల్ అడ్వైజర్ చెప్తే కంప్లైంట్ రాసి సంతకం పెడితే ఆ కంప్లైంట్ తీసుకెళ్ళిస్తే 2వ తారీఖున కేసు బుక్ చేశారు. ఎవరి మీద? నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ను పురస్కరించుకొని. అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎ కేస్ సుమోటివ్ చేయలే. అంటే ఇట్ సీమ్స్ పోలీసులు తెలుగుదేశం వారు కుమ్మక్కై నా మీద దాడి చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తించారు. సరే, కేసు రిజిస్టర్ చేశారు. ఏం కేసు రిజిస్టర్ చేశారో తెలుసా? పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ లో ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో కర్డనెన్ సర్చ్ నిర్వహించారు. వెస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. సరైన ధ్రువపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. గంజాయి కేసులో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాము. వాహన ధ్రువపత్రాలు చూపించి వాహనాన్ని తీసుకువెళ్లవచ్చు. ధ్రువపత్రాలు లేని వాహనాలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారు అని తెలిసినా వెంటనే పోలీసు వారికి కానీ, ఉపాధ్యాయులకు కానీ, తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను. నేను తల్లిదండ్రుల ప్రేమతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి, సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి శతవిధాల ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారద్రోలుతాను. నేను నా తోటి వారందరితో కలిసి సమష్టి కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి నేతాజీ నగర్ ప్రజలకు కూడా నమస్కారం చెప్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో గంజాయి ఎక్కువ పెరుగుతున్న ఉద్దేశంతో దాన్ని కంప్లీట్గా మొత్తం ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక సంకల్పం అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానితో అదేవిధంగా సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ ఏమైతే ఈ గంజాయి మీద కంప్లీట్గా తగ్గించాలంటే ఉన్న పోస్ట్ కాకుండా సపరేట్ ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ చేసి ఈగిల్ లుక్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశమై గవర్నమెంట్ వారి ప్రకారం కూడా మా యొక్క డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, అలాగే మా ఐజీ గారు త్రిపాఠి సార్ యొక్క ఉత్తర్వు ప్రకారం, మా ఎస్పీ గారు గుంటూరు జిల్లా ఎస్పీ అయిన వకుల్ జిందాల్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చోట కూడా ఈ కాలేజ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గంజాయి అనేది తగ్గించడం. ఎవరైనా రిప్రాప్గా ఉండి రౌడీ షీట్లు కానీ వీళ్ళు ఎలాంటి
అక్రమాలు పాల్పడకుండా వాళ్ళ మీద కంట్రోల్ కోసం ఇది చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఒక్కసారి గంజాయి అలవాటు తర్వాత అంటే ఇప్పుడు దీంట్లో మెయిన్ ఉద్దేశం అంటే అందరూ పెద్దవాళ్ళు అయితే కాదు, దీంట్లో యూత్ అయితే ఉన్నారు. యూత్ అయితే ఎక్కువ అలవాటు పడతా ఉన్నారు. మనసు ఒక్కసారిగా వాళ్ళకి అలవాటు పడ్డట్టయితే దానికి ఒక టైం ఏ రోజైతే మనం తీసుకుంటున్నామో ఆ టైం కనుక మళ్ళీ ఆ గంజాయి తాకపోతే ఆడు పిచ్చిపేటగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది అందరికీ తెలిసిందే. దానికి ఫస్ట్ నుంచి కూడా దీంట్లో మీ యొక్క తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది దీంట్లో. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మన పిల్లవాడు ఏం చేస్తున్నాడు, బయటికి పోతున్నాడు, సాయంత్రం ఇంటికి వస్తున్నాడు, వాడు ఏ పని చేస్తున్నాడు, ఏమే కార్యక్రమం చేస్తే ఒకసారి తెలిపిన బాధ్యత మీ తల్లిదండ్రులకి అందరికీ ఉంది. ఆ విధంగా చేయకపోవడం వల్ల బయటికి పోతున్నాడు, ఏం చేస్తారో అర్థం కావడం లేదు. అదేవిధంగా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉంటున్నారు, మనాడు సక్రమైన ఫ్రెండ్తో స్నేహం చేస్తున్నాడా, లేదా దౌర్భాగ్యంతో తిరుగుతున్నాడా, గంజాలతో తిరుగుతున్నాడా, రౌడీ తిరుగుతున్నాడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇట్లా తప్పు చేయకపోయినా ఒక నేరం చేసినప్పుడు ఎవరైతే అందరూ ఉంటారో అందరూ కూడా బుద్ధాయిలు అవుతారు. అంటే కొంచెం మన వాళ్ళు అంటారు, సార్ మా వాడు తప్పు చేయలేదు సార్, వాడు పక్కన ఉంటాడు, వాడు అర్థమైనప్పుడు వాడు పక్కన ఇడు అర్థమే కదా, అవునా కదా, అప్పుడు అందరికీ వచ్చేస్తుంది కదా ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసుకోవాలా మన పిల్లవాడు బయటకు ఏం చేస్తున్నాడు ఏంటి అని చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే కొద్ది కాలానికి గంజాయికి అలవాటు పడిన తర్వాత అతను ఏం చేస్తాడు, డబ్బులు కావాలా, డబ్బులు దొరకకపోతే ఏం చేస్తాడు, ఇంకా ముందు ఫ్రెండ్స్ అడుగుతాడు, అక్కడ దొరకకపోతే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.